ప్రజల నియంత పాలనను అంతం చేశారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. హైదరాబాద్ లో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వ వివక్షపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. గత పాలకులు కేంద్ర ప్రభుత్వానికి అనేక విధాలుగా మద్దతు ఇచ్చినప్పటికీ విభజన హామీలు విస్మరించారని కోదండరాం మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీ ఇప్పటికే జరగలేదన్నారు. అటు తెలంగాణలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు. కృష్ణానది నుంచి నీరు అందకపోతే తెలంగాణకు నీరందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆంధ్ర ప్రాంతానికి ఉన్న అధికారాలను తీసేసుకుని నిర్వహించేటువంటి బాధ్యతలను కేంద్రం తన చేతిలో పెట్టుకుని నీటి పంపిణీ మాత్రం చేయలేదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏమైనా సమస్యలు ఉంటే 10 ఏళ్ల కాలంలో దాన్ని పరిష్కరించి నీటి పంపిణీ పూర్తి చేయవలసింది. న్యాయసమ్మతంగా 2 రాష్ట్రాల వద్ద నీటి పంపిణీ అనేది చాలా కీలకం. ట్రిబ్యునల్ వేసింది, కానీ ఈ పంపిణీ మాత్రం ట్రిబ్యునల్ కూడా చేపట్టలేకపోయి అది ఈ రాష్ట్ర విభజనకు పూర్వం జరిగింది. కృష్ణానది నుంచి నీళ్లు విడుదల చేస్తే తప్ప మనకి నీటి సమస్య, నీటి ఎద్దడి తీరే పరిస్థితి లేదు. అట్లాంటివి చాలా ఉన్నాయి. మనకు రావాల్సిన నిధులు రావు. అంటే ఒక విచిత్రమైనటువంటి వలయంలో ఇవాళ తెలంగాణ చిక్కుకొనిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ స్వార్థంతో వాళ్ళు వనరులను కొల్లగొట్టి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన పరిస్థితి ఒకవైపు ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించకపోవటం కానీ ఈ స్థూలమైనటువంటి అవగాహనకు లోబడి ఇలా మీకు కొంత సమాచారం అందించడం, దీనిపైన చర్చలు ఈ ఎన్నికల నేపథ్యంలో తీవ్రంగా తీసుకెళ్ళటం, తెలంగాణకు న్యాయాన్ని సాధించుకోవటం ఇవాళ మన అవసరాలుగా ఉన్నాయి, మన కర్తవ్యాలుగా ఉన్నాయి. దానికోసమే ఈ చర్చ జరగటం చాలా అవసరం.